బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం వేడెక్కింది. గెలుపు కోసం ఇరు కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న నితీష్ కుమార్ బీజేపీ అండతో మళ్లీ గెలవాలని ప్రయత్నాలు సాగిస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకతని క్యాష్ చేసుకుంటూ ఓట్ చోరీ అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈసారి బలపడాలని కాంగ్రెస్ కూటమి ప్రయత్నాలు చేస్తోంది. దీనితో ఇరు కూటముల మధ్య రసవత్తర పోరుకు సాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్రకి వస్తున్న స్పందన ఇండియా కూటమిలోనే జోష్ పెంచింది. గత కొద్ది రోజులుగా బీహార్లో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్రను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇండియా కూటమి నేతలు హాజరవుతున్నారు. బీహార్లో తొలగించిన ఓట్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలని రాహుల్ గాంధీ యాత్రను చేపట్టారు. ఈ యాత్రకు ప్రజల నుంచి మద్దతు వస్తుంది. ఇక రాజకీయ జిమ్మికులతో నితీష్ కుర్చీ పదిలంగా ఉంచుకుంటారన్నది కాంగ్రెస్ ఆర్జేడీ ఆరోపిస్తున్నారు. దీనితో ఓట్ల చోరీ ఆరోపణలు ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపుతాయనేది ఉత్కంఠ రేపుతున్నది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ప్రధానాంశం చేయాలని ఇండియా కూటమి భావిస్తుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ మొదలుపెట్టిన ఓటర్ అధికార యాత్ర బీహార్లో 23 జిల్లాల మీదుగా సాగనుంది. ఈ యాత్రలో రాహుల్కు తేజస్వి జతకలిచారు. ఓట్ల చోరీ విషయంలో బీజేపీ దొంగాట ప్రజలకు తెలిసిపోయిందని, ఆ ప్రభావం ఫలితాలపై ఖచ్చితంగా ఉంటుందని ఇండియా కూటమి ధీమాగా ఉంది. ఇక రాహుల్ యాత్రలో అప్రమత్తమైన బీజేపీ కూడా కుదిరినప్పుడల్లా మోడీతో బీహార్లో సభలు పెట్టిస్తుంది. ఆ సభల్లో మోడీ రాహుల్ విమర్శల్ని తిప్పికొడుతున్నారు. దీంతో బీహార్ ఎన్నికల ప్రచార హోరు రసవత్తరంగా మారింది. 2014 నుంచి బీజేపీ మోడీ దొంగ ఓట్లతోనే గెలుస్తున్నారనే వాదన ఇండియా కూటమి జనాల్లోకి తీసుకెళ్తుంది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా ప్రజల్లో చర్చ జరిగేలా చూడడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుంది. అదే సమయంలో ఓట్ల చోరీ ఆరోపణలకు కౌంటర్ల విషయంలో బీజేపీ నేతలు కాస్త వెనకబడ్డట్టు కనిపిస్తుంది. అయితే ఓట్ల చోరీ విషయాన్ని బీహారీలు ఎంత సీరియస్గా తీసుకుంటారనేది అసలైన విషయం. ఓట్ల చోరీపై భారీ ఆశలు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల తరుణంలో బీహార్లో యాత్ర చేస్తున్న రాహుల్ ఆశిస్తున్న ఫలితాలు వస్తాయా లేదా అనేది కాంగ్రెస్లో ఉత్కంఠ రేపుతున్న అంశం. అయితే ఎన్డీఏ ఓట్ల చోరీ అంశానికి మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదనే ఉద్దేశం కనిపిస్తుంది. దేశంలో యూపీ తర్వాత బీహార్ కీలక రాష్ట్రంగా మారిపోయింది. దీనికి తోడు బీహారీ వలస కార్మికులు దేశమంతా ఉండడంతో బీహార్ ఎన్నికల ప్రభావం ఇతర రాష్ట్రాల ప్రజల మీద కూడా ఉంటుందని పార్టీలు బలంగా నమ్ముతున్నాయి. అందుకే బీహార్ని మినీ భారత్ సమరంగా కూడా కొందరు అభివర్ణిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలుగా తీసుకోకూడదని, పార్టీలపై దేశ ప్రజల అభిప్రాయానికి ప్రతిబింబంగా చూడాలని అభిప్రాయాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే అగ్రనేతలు రంగంలోకి దిగి వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పుడు బీహార్లో ఎవరు కింగ్ అయితే జాతీయ రాజకీయాల్లోనూ వారి హవానే నడుస్తుందని విశ్లేషణలున్నాయి. ఓట్ల చోరీ ఆరోపణలతో ఇండియా కూటమి నిజంగా ఎన్డీఏకు గట్టిగా ప్రతిఘటిస్తుందా లేదా అనేది ఇప్పుడు తెలిపోనుంది. అందుకే ఇండియా కూటమి ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. గతానికి భిన్నంగా కాంగ్రెస్ చాలా ముందుగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం బీహార్పై ఆ పార్టీ పెట్టుకున్న ఆశలకు అద్దం పడుతుంది. బీహారీలు కూడా రాహుల్ యాత్రకి మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ కోరుకున్నది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మోడీ నితీష్ ద్వయం దీనిని ఎలా ఎదుర్కొంటుంది అనేది చూడాలి.